అభివృద్ధికి చిరునామా కూటమి ప్రభుత్వ పాలన. సూపర్ 6 లో 80% హామీలు అమలు చేశాం. ప్రజలతో మమేకం కండి. అభివృద్ధి సంక్షేమం గురించి వివరించండి. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ప్రజలతో పార్టీకి అనుబంధం పెరుగుతుంది. మంత్రి లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. గత 5 ఏళ్లుగా తట్టడు మట్టికి నోచుకొని రోడ్లపై గుంతలు పూడ్చాం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పేదలకు మంచి చేయాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆమె బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 13, 18 వార్డులలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆమె ఇంటింటికెళ్లి ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలు ఓపికగా వింటూ ఇల్లిల్లు తిరిగారు. పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను నాయకులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చూపారు. వివిధ సమస్యలకు సంబంధించి ఆమె ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా చాలా మంచి ప్రభుత్వం అని ప్రజలు ప్రశంసిస్తున్నారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పెంపు, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణల కారణంగా ఇప్పుడు క్లాసులకు ఒక టీచర్ విధానం అమలులోకి వచ్చిందన్నారు. ఏ సమస్య ఉన్నా సంకోచించకుండా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్నామన్నారు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను మన ప్రజలకు తెలియపరచాలని కోరారు. 5 ఏళ్లుగా అస్తవ్యస్తమైన పరిపాలనను చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,000 ఉన్న వృద్ధాప్య పెన్షన్ను 4,000, మానవతా దృక్పథంతో దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6,000కు పెంపు, మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు, ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడాన్ని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్నదాత సుఖీభవతో పాటు ఆగస్టు 15 నుంచి మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. త్వరలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, బుచ్చి పట్టణ కౌన్సిలర్లు, బుచ్చిరెడ్డిపాలెం మండల టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, బత్తుల హరికృష్ణ, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, నెల్లూరు దయాకర్ రెడ్డి, రామానాయుడు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 13, 18 వార్డులు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కార్పొరేషన్ కి రావడం జరిగింది. అందుకు విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే స్థానిక ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి సమపాళుల్లో ఇవ్వడానికి ఎంతో కష్టపడి మనము ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చామో ఆ మాట ప్రతి ఒక్కటి నిలబెట్టాలని, ఇవన్నీ కూడా అర్హత ఉన్న పేద ప్రజలకి చేరాలని ఆయన ఈ వయసులో కూడా ఎంతో అష్ట కష్టాలు పడుతున్నందుకు మనమందరం కూడా ఆయనతో కలిసి ఉండి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి మొదటగా. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ ముందు మనం ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు అయితేనేమి, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే 6 పథకాలు మనం చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ దాంట్లో మనం 80% వరకు కంప్లీట్ చేసుకున్నాం. అందులో భాగంగా మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. దానివల్ల